మేము ఈరోజు ఫిష్ వరల్డ్కి వెళ్ళేసి వచ్చాము. మిమ్మల్ని కూడా ఒక్కసారి వేరే ప్రపంచంలోకి తీసుకొస్తాను. ఒక్కసారి నాతో పాటు వచ్చేయండి. హలో అండి, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంకొక చిన్న ప్రదేశానికి వెళ్ళాము. దాని పేరేంటో తెలుసా? ఫిష్ వరల్డ్, చేపల ప్రపంచం అనమాట. మేమైతే అక్కడికి వెళ్ళాము. మేమేమేమి చూసామో, ఎలాంటి చేపలు చూసామో మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. చూడండి, లోపలికి వెళ్తున్నామండి. ఎంట్రీ టికెట్ తీసుకోవాలి కంపల్సరీ. తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలి. మేము లోపలికి వెళ్తున్నాము. మొత్తం ఒక్కసారిగా అక్కడున్న ప్రదేశం అంతా బ్లూగా మారిపోయిందండి. ఒక్కసారి చూడండి వరల్డ్ ఎలా ఉండిందో. చేపల ప్రపంచం బ్లూ కలర్లోకి మారిపోయింది. ఇక్కడ మేము ఎన్ని రకాల చేపలు చూసామంటే, ఇంద్రధనుస్సులో ఉన్న రంగులు 7 రంగులు అంటారు కదా, కానీ మేము ఇక్కడ కొన్ని వందల రంగుల కలర్ చేపలు చూసామండి. ఫిషెస్ చాలా బాగున్నాయి. మేము మా చెల్లి పాప, నా పిల్లలు, మేము 5 మెంబర్స్ వెళ్ళామండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా చేపలతో పాటు ఇంకా బొమ్మలు కూడా వేసి పెట్టారు. అవైతే చాలా బాగున్నాయి. స్వాన్స్, పీకాక్స్, అక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. వీటన్నిటికంటే నాకు చాలా నచ్చింది ఏంటంటే చిన్న చిన్న చేపలు అనమాట, రంగురంగుల చేపలు. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. చూడండి, చిన్న చేపల నుండి పెద్ద చేపల వరకు అనమాట. ఇంకా అక్కడున్న ఆ కొద్దిసేపు ప్రపంచాన్ని మైమరిపించేలా ఉందండి ఆ దృశ్యం. లైఫ్లో ఒక్కసారైనా చూడాలి అనుకున్నాను. దేవుడు నా కోరిక తీర్చేశాడు. మా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే, మేము మా చిన్నప్పుడు ఏట్లో చేపలు చూసాము, కానీ అవి ఒక్క రకంగానే ఉంటాయి. బట్ ఇక్కడైతే కొన్ని వందల రకాల చేపలు చూసాము, కొన్ని వందల వెరైటీల చేపలు చూసాము. ఇక్కడైతే మా పిల్లల్ని ఆ ప్లేస్ బాగుంది, స్వాన్ ప్లేస్ అనేసి నుంచోబట్టి ఫొటోస్ దించానండి. ఇంకా చూడండి, ఇంకా లోపల ఇక్కడ ఎండాకాలం కదా, కొంచెం కూలర్ పెట్టారనమాట. అది ఈ శబ్దం. చూడండి ఎంత బాగుంది కదా, బ్లూ కలర్లో ఉండింది. ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా రకరకాల చేపలు. ఇంకా లోపలికి వెళ్తూ ఉండగానే ఆరెంజ్ కలర్ చేపలండి. ఆరెంజ్, వైట్, యాష్ కలర్. ఇదైతే పెద్ద చేప వైట్ కలర్లో ఉంది. కింద దానికి సంబంధించిన ఫుడ్, దాంతోపాటు రాళ్ళు కూడా ఉన్నాయండి, రంగురంగుల రాళ్ళు అనమాట. ఆ రాళ్ళలో అవి ఎంత బాగా స్విమ్ చేస్తున్నాయంటే చాలా అసలు భలేగా అనిపించింది. దీనికి తోడు ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని రకాల చేపలు, ఎన్ని రకాల వెరైటీస్గా ఉన్నాయి కదా, అన్ని కలర్స్. మనకి ప్రపంచంలో ఎన్ని రంగులు ఉంటాయో అన్ని రంగుల చేపలు ఇక్కడ కనిపించాయి. మా పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారండి. ఇదొక అవకాశం దేవుడు మాకు ఇచ్చింది. చూడండి ఎంత బాగుంది కదా. యాక్చువల్లీ నేను ఇది సినిమాలో, టీవీలో, వీడియోస్లో చూసినప్పుడు మన దేశంలో కాదు పక్క దేశాలలో చూశాను. అంటే ఆ వీడియోస్ అలా ఉన్నాయి. బట్ నేను కూడా ఒక్కసారి వెళ్ళాలి అనుకున్నాను. బట్ దేవుడు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని బట్టి దేవునికి వందనాలు. చూసేయండి ఎంత బాగుందో. అక్కడంతా బ్లూ కలర్ అండి. వాటర్కి కలర్ ఉండదు కదా, బట్ వాళ్ళు మొత్తం బ్లూ, ఎల్లో, పింక్ కలర్ అలా షాడోస్తో పాటు వేశారు. ఇంకా దీన్ని సెట్ చేయడానికి వాళ్ళకి ఎంత కష్టమైందో తెలియదు, కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి మనసు ఎంతో ఆనందంతో నిండిపోతుంది. అన్ని రకాల చేపలు, అంత మంచి వాతావరణం అనమాట. చూడండి ఎంత బాగున్నాయి కదా చేపలు ఇక్కడ. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకొని ఇలాంటి ప్రదేశాలన్నీ చూపించండి. పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎండాకాలంలో కొన్ని ప్లేస్లు తిరగాలనుకున్నాను, బట్ ఈ చిన్న అవకాశం నాకు వచ్చింది. చూసేయండి, చేపలు చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ చేపలన్నీ చాలా బాగున్నాయి.